అస్సలాం అలైకుం. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖు జరగబో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకందరికి తెలుసు, కూటమి తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేశారు. ఇక్కడ మనం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనే వ్యక్తి ఏదో కొత్తగా వచ్చి రాజకీయాల్లో నిన్న మొన్న వచ్చిన వ్యక్తి కాదు. ఆయన వెనకాల ఆయన ఒక విద్యాశాఖ మంత్రి లాగా చేశారు. 35 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘమైన పయనం ఉంది ఆయనకి. మనం చూసాం ఆయన ఏ సమస్యనైనా ఏ విధంగా సానుకూలంగా ఎలా తీర్చగలవాడు వ్యక్తి, అందరి వాడు. ఇప్పుడు కొన్ని చోట్ల అంటున్నాం మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని చాలా మంది కామన్ అందరూ అంటున్నారు. కారణం ఏంటంటే అతనికి ఏం సహాయం చేయకపోయినా వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయగలిగిన అటువంటిది జనాలలో మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని పిలుచుకున్నారంటే ఆ వ్యక్తి మీద ఎంత నమ్మకం ఉండాలి. ఆయన విద్యాశాఖ మంత్రిగా చేశారు. 35 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన అడ్వకేటు, విద్యావేత్త, అన్ని రంగాలలో ఆయన అందరివాడు కూడా ఆయన. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయన గురించి మనం చూసే 2019 2024 లోపు ఆయన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు తెనాలి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో ఎవరిని ఎదుర్కోనిలా ఏదో కార్యక్రమం ప్రభుత్వం మీదకి మన ప్రభుత్వం లేవే అని సైలెంట్గా లేలా 360 రోజులు ఏదో కార్యక్రమం చేస్తూ ఈ రాష్ట్ర చరిత్రలోనే ఆయన ఎక్కువ కార్యక్రమాలు కూడా చేశారు, ఎక్కువ అవమానాలు కూడా పడిచారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయనకి ఎందుకు అవకాశం ఇచ్చిందంటే ఆయనకి అన్నింటిలో అనుభవం కూడా ఉంది. అడ్వకేట్గా ఉన్నారు, విద్యావేత్తగా ఉన్నాడు, రాజకీయ అనుభవం ఉంది, విద్యాశాఖ మంత్రి కూడా చేశాడు. అటువంటి వ్యక్తికి 33 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ఎమ్మెల్సీ పాత కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఈ ఎమ్మెల్సీ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారంటే ఆ వ్యక్తి ఏ కార్యక్రమానైనా కూడా ఎలా చేయాలో కూడా తెలిసిన వ్యక్తి. ఒక ప్రశ్న, ఒక సమాధానాన్ని ఈ పనిగా చేయొచ్చు, ఈ పనిని ఈ విధంగా చేయొచ్చు అని అనాలిసిస్ ఉంది ఆయన దగ్గర. అందుకే ఆయన అందరూ మా ఆలపాటి అని కూడా పిలుచుకుంటారు. ఆయన అంత సుపరిచితుడు అనమాట. ఫలానా ఎక్కడికైనా వెళ్ళినా సరే, సార్ ఆనందంగా మా ఆలపాటి రాజేంద్రని జనాలు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఆయన వ్యక్తిత్వం అటువంటిది. మరి ఇటువంటి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఫస్ట్ జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి గ్రాడ్యుయేటర్లు, ఉద్యోగ సంఘాల వాళ్ళు, టీచర్స్ అందరూ తమ అమూల్యమైన ఓటుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1 అనే అంకెతో వేసి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని అల్లాని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.